దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన మిస్ ఇండియా 2026 పోటీలు శనివారం రాత్రి ఘనంగా ముగిశాయి. పుత్రికాభిమానం థీమ్తో నిర్వహించిన ఈ వేడుకలో గోవాకు చెందిన సాధ్వి సతీష్ సేల్ మిస్ ఇండియా కిరీటాన్ని దక్కించుకున్నారు. కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ వేదికగా జరిగిన ఈ గ్రాండ్ ఫినాలేలో గతేడాది విజేత నిఖితా పోర్వాల్ సాధ్వికి కిరీటాన్ని అలంకరించారు. ఈ విజయంతో సాధ్వి మిస్ వరల్డ్ 2027 పోటీల్లో భారతదేశాన్ని ప్రాతినిధ్యం వహించే అవకాశం పొందారు. దేశవ్యాప్తంగా ఉన్న వేలాది మంది అందాల భామల నుంచి ఎంపికైన ఫైనలిస్టుల మధ్య తీవ్ర పోటీ నెలకొనగా చివరకు గోవాకు చెందిన సాధ్వి సతీష్ సైల్ ఈ ప్రతిష్టాత్మక కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. మేధస్సు, అందం, అచంచలమైన ఆత్మవిశ్వాసంతో న్యాయ నిర్ణేతలను మంత్రముగ్ధులను చేసిన సాధ్వి ఈ ఏటి మిస్ ఇండియాగా నిలిచి చరిత్ర సృష్టించారు. ఈ అందాల పోటీలో అగ్రస్థానాన్ని చేరుకోవడానికి అభ్యర్థులు ఎంతో కఠినమైన పరీక్షలను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా మహారాష్ట్రకు చెందిన రాజ్ నందిని పవార్ మొదటి రన్నరప్ గా నిలిచి అందరి ప్రశంసలు పొందారు. ఫైనల్ స్టేజ్ లో టాప్ కంటెస్టెంట్లు అందించిన సమాధానాలు, వారి వ్యక్తిత్వం, ర్యాంప్ వాక్ ప్రేక్షక లోకానికి కట్టిపడేశాయి. కఠినమైన వడపోతల తర్వాత తన అద్భుతమైన ప్రదర్శనతో సాధ్వి సతీష్ చైల్ విజేతగా నిలవగా రాజ్ నందిని తన ప్రతిభతో ద్వితీయ స్థానాన్ని దక్కించుకున్నారు. గోవాలో పుట్టి పెరిగిన ఆమెకు కర్ణాటకలోని కర్వార్తో కుటుంబ సంబంధాలున్నాయి. సాధ్వికి పలు భాషలపై మంచి పట్టుంది. ఆమె కొంకణి, మరాఠీ, కన్నడ, ఇంగ్లీష్తో సహా మొత్తం 7 భాషలను అనర్గళంగా మాట్లాడగలదు. మోడలింగ్ రంగంలో రాణిస్తూనే ఎంటర్ప్రెన్యూర్ గా కూడా తన ఉనికిని చాటుకుంది. గతంలో ఆమె మిస్ టీన్ యూనివర్స్ ఇండియా వంటి ప్రతిష్టాత్మక టైటిళ్లను కూడా గెలుచుకున్నారు. సాధ్వి సతీష్ సామాజిక సేవలను చురుగ్గా ఉన్నారు. బాలలు ఆరోగ్య పరిరక్షణ కోసం కృషి చేసే సంస్థల కోసం నిధులు సేకరిస్తున్నారు. కెనడాలోని ప్రముఖ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రం, అంతర్జాతీయ సంబంధాలపై 2 పీజీలు చేశారు. విభిన్న సంస్కృతులపై ఆసక్తితో 3 ఏళ్లలోనే 10 దేశాల్లో ఒంటరిగా పర్యటించారు. ఫిట్నెస్ పై ధ్యాస పెట్టి తక్కువ వ్యవధిలోనే 10 కిలోల బరువు తగ్గారు. ఫెమినా మిస్ ఇండియా వేదిక అనేది కేవలం గ్లామర్ ప్రపంచానికి మాత్రమే పరిమితం కాదు. ఇది మహిళల సాధికారతను, సమాజం పట్ల వారికున్న బాధ్యతను ప్రపంచానికి చాటి చెప్పే గొప్ప వేదిక. సాధ్వి సతీష్ సైల్ తన ప్రయాణంలో ఎన్నో ఆటంకాలను అధిగమించి కఠిన శిక్షణతో ఈ స్థాయికి చేరుకుంది. నేటి తరం యువతులకు ఆదర్శంగా నిలుస్తూ తన వ్యక్తిత్వం, సామాజిక స్పృహతో గ్లామర్ రంగంలో ఆమె వేస్తున్న ఈ అడుగులు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. ఇప్పుడు అందరి కళ్ళు సాధ్వి వైపు ఉన్నాయి. 2027లో జరగబోయే ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీల్లో ఆమె భారత్ తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు. అంతర్జాతీయ వేదికపై మన భారతీయ సంస్కృతిని, ప్రతిభను చాటి చెప్పి విజేతగా నిలిచి రావాలని దేశం మొత్తం కోరుకుంటోంది. ఒక సాధారణ గోవా అమ్మాయి నుంచి దేశపు గర్వకారణంగా మారిన సాధ్వి మిస్ వరల్డ్ కిరీటాన్ని భారత్కు తీసుకువస్తారని ఆశిద్దాం.